కథ అడ్డం తిరిగిన కథ. ఈ కథను రాసిన వారు కె.కె. రావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో భద్రయ్య అనే నిరుపేద ఉండేవాడు. అతనికి ఏ విధంగానూ పొట్టగడవకపోయింది. రామాపురం అనే గ్రామంలో వాళ్ళు మూఢభక్తి జాస్తిగా గలవాళ్ళని విని భద్రయ్య తన స్వగ్రామం వదిలి ఆ ఊరు చేరాడు. అక్కడ అతను తన వేషభాషలు మార్చుకొని దైవభక్తుడిలాగా వ్యవహరించసాగాడు. త్వరలోనే ఆ ఊరి వాళ్లకు భద్రయ్యలో గురి కుదిరింది. అతను తేలిగ్గా అందరి ఆదరానికి పాత్రుడయ్యాడు. క్రమంగా భద్రయ్యకు దేవుడి కార్యకలాపాల్లో ప్రవేశం దొరికింది. అతనే చందాలు వసూలు చేసి 2 వారాలకొక వేడుక జరిపించేవాడు. ఇందువల్ల భద్రయ్యకు గొప్ప భక్తుడని పేరు రావటమే కాక అతని భుక్తికి ఏ లోటు లేకుండా జరిగిపోతుంది. ఈ పాటి విజయం సాధించాక భద్రయ్యలో ఆశ తల ఎత్తింది. బాగా డబ్బు సంపాదించాలని, ఎప్పటికైనా 1,00,000 వెనకేసుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు. అతను మహాశివరాత్రి కోసం కాచుకున్నాడు. రేపు మహాశివరాత్రి అనగా భద్రయ్య గ్రామస్తులను గ్రామ చావిడి వద్ద సమావేశపరిచి, భక్తులారా, రేపే మహాశివరాత్రి. రేపు మన శివాలయంలో 1,00,000 దీపాలు వెలిగించాలి. రాత్రంతా భజనలు జరపాలి. అలా చేసినట్లయితే మన గ్రామం ఇంకా అభివృద్ధికి రాగలదు అని అన్నాడు. ఇలా దీనికి అందరూ ఒప్పుకున్నారు. భద్రయ్య చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చందాలు వసూలు చేసి శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనటానికి ఆ గ్రామాల వారినందరినీ ఆహ్వానించాడు. జనం తండోపతండాలుగా వచ్చిపడ్డారు. ఉదయం నుంచి ఆలయంలో కోలాహలంగా భజనలు, అర్చనలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. భద్రయ్యను అపర శివుడిగా ఎంచుకుంటూ ఎంతో భక్తితో మసులుకునే వారిలో పాపడు అనే బేదవాడొకడు ఉన్నాడు. భద్రయ్య పాపడి చేతిలో 2 రూపాయలు పెట్టి వాడితో రహస్యంగా ఏదో చెప్పాడు. భద్రయ్య చెప్పింది వినగానే పాపడికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. వాడు తనలో తాను, ఈ పిచ్చిమొహోడు నిజంగా భక్తుడనుకున్నాను. వీడు దేవుడి పేరు చెప్పి తింటున్నది చాలక దేవుడి పేర ఉండే మాన్యానికే ఎసరు పెడతాడా? వీడి అంతు తేల్చి తీరాల్సిందే అని అనుకున్నాడు. ఆ రాత్రి శివాలయంలో 1,00,000 దీపాలు వెలిగాయి. ఆలయం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. శివ సంకీర్తన జోరుగా సాగుతోంది. భజనలో భద్రయ్య, పాపడు కూడా పాల్గొన్నారు. మధ్యలో భద్రయ్య కన్ను మలిపాడు. వెంటనే పాపడు ఒక్క గావుకేక పెట్టాడు. భజన నిలిచిపోయింది. పాపడు శివతాండవం ప్రారంభించాడు. అందరూ హడలిపోయారు. భద్రయ్య లేచి నిలబడి, భక్తులారా, శంకరుడు పాపణ్ణి ఆవహించాడు. నిన్న రాత్రి పరమేశ్వరుడు నా కలలో ప్రత్యక్షమై ఇవాళ ఏదో విధంగా సాక్షాత్కరిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. అది నిజమైంది. శంకరుడికి మన భక్తిలో ఏదో దోషం కనిపించిందని నా అనుమానం అని అన్నాడు. తరువాత భద్రయ్య పాపడికేసి తిరిగి, స్వామి, మా వల్ల జరిగిన లోపమేమిటో సెలవివ్వండి. తమ ఆజ్ఞ అక్షరాలా నిర్వర్తిస్తాము అని అన్నాడు. అప్పుడు పాపడు భద్రయ్యతో, భక్తా, నా ఆజ్ఞ ఏమిటో నీకు కలలోనే చెప్పాను. ఈ పాపకూపం నుంచి బయటపడటానికి ఇష్టం లేక వీరందరి ముందు నిజం దాచిపెట్టి నా ఆగ్రహానికి గురయ్యావు. నీవు ఇప్పటికే నా సేవ చేసి అంతులేని పుణ్యం సంపాదించావు. నన్ను చేరుకోవటానికి ఈనాడు మహా పవిత్రమైన దినం. అందుచేత ఇవాళ జీవసమాధి పొంది నన్ను చేరుకోమని నిన్ను కలలో హెచ్చరించాను. నా ఆజ్ఞను ధిక్కరించావు అంటూ పాపడు దబాల్న కింద పడిపోయాడు. కొద్దిసేపట్లో పాపడికి పూనకం దిగిపోయినట్టుగా కనపడింది. వాడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. ఈలోపుగా అక్కడ చేరిన భక్తులు చాలా ఆర్భాటం చేశారు. ఆహా, జన్మంటే భద్రయ్య గారిదే జన్మ. స్వయంగా శివుడే వచ్చి తన వద్దకు ఆహ్వానించాడు. 1,00,000 మందిలో ఒకడికి కూడా అంత అదృష్టం పట్టదు అని కొందరు భద్రయ్యను అభినందించారు. భక్తుల్లో కొందరు భద్రయ్య సమాధి కోసం పలుగులు పారలు తీసుకొని గొయ్యి తవ్వటం ప్రారంభించారు. భద్రయ్యకు కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. తనకు ఇంత ద్రోహం చేసిన పాపడి మీద కోపంతోనూ ప్రాణభయంతోనూ అతను వణికిపోతున్నాడు. భక్తులు అతని వద్దకు వచ్చి, స్వామి, ఆలస్యమెందుకు, దయచేయండి, గొయ్యి తయారయింది అని అన్నారు.
నేను అప్పుడే సమాధి అయితే ఎలాగా? బోలాశంకరుడికేం వచ్చేయమంటాడు? నేనింకా చెయ్యవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. నేను పోతే ఈ గ్రామం గతేం కాను అని భద్రయ్య అభ్యంతరం చెప్పాడు. గ్రామస్తులు ఇందుకు ఒప్పుకోలేదు. భలే వాడివయ్యా, ఆ పరమేశ్వరుడే వచ్చి పిలుస్తుంటే వాళ్ళనంటావేంటి? మేమే నిన్ను బలవంతాన ఉంచేసుకుంటామనుకొని ఆ దేవుడు మాపైన మూడవ కన్ను తెరవడు, ఇంకా నయం అంటూ అందరూ ఏకమై భద్రయ్యను గుంటకేసి తోసుకుపోసాగారు. భద్రయ్యకు ముచ్చెమటలు పోశాయి. అతను ఒక్కసారి అందరినీ విదిలించేసుకొని, పాపడు రక్షించు, నన్ను బలాన్మరణాన్నించి కాపాడు, నీ మేలు మరువను అంటూ వెళ్ళి పాపడి కాళ్ళమీద పడ్డాడు, బావురుమని ఏడుస్తూ. ఇది మిగిలిన వాళ్లకు అర్థం కాలేదు. అందరూ ఆశ్చర్యపడి పాపడికేసి ప్రశ్నార్థకంగా చూశారు. అప్పుడు పాపడు వాళ్లతో, అసలు సంగతి చెబుతాను వినండి. ఈ భద్రయ్య పొట్టచేత పట్టుకొని మన ఊరికి వచ్చి మనకు భక్తిమందు పోసి తన భుక్తి గడుపుకుంటూ వచ్చాడు. రాను రాను అయ్యవారికి ఆకలి హెచ్చింది. దేవుడి ఆస్తి అంతా దిగమింగాలన్న ఆశ పుట్టి ఈ ఉత్సవాలు ఏర్పాటు చేశాడు. నన్ను పిలిచి దేవుడు పోనినట్టుగా నటించాలని, దేవుడి మాన్యాలన్నీ తన పేర పెట్టమని చెప్పాలని నాకు రహస్య బోధ చేశాడు. అయ్యవారి అసలు రంగు తెలిసింది. మీతో చెబుదామనుకున్నా, కానీ నా మాటలు మీరు నమ్మరని అనుమానం వేసింది. అందుచేత ఈ నాటకమంతా ఆడాను అని అన్నాడు. గ్రామ పెద్ద భద్రయ్యను నిజం చెప్పమని అన్నాడు. భద్రయ్య వణికిపోతూ నిజం ఒప్పుకున్నాడు. ఇంతకాలం భక్తుడుగా చలామణి అయిన వాణ్ణి చూస్తూ చూస్తూ దండించలేక గ్రామస్తులు భద్రయ్యను తమ ఊరు నుంచి వెళ్ళగొట్టేశారు. ఇలా అడ్డం తిరిగిన కథ అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ దయ్యాల దర్బారు. ఈ కథను రాసిన వారు సిహెచ్ విజయలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. జపానులో ప్రాచీన వీరుల గాథలు పాటలు కట్టి పాడుకునేవాళ్ళు. వాటిని ప్రజలు విని ఆనందించేవారు. ప్రాచీన వీరుల్లో ఒక ప్రముఖుడు ఉండేవాడు. అతను సముద్రం మీద శత్రువులతో పోరుతూ చనిపోయాడు. అప్పుడతని భార్య శత్రువుల చేతికి చిక్కటం అవమానకరమని భావించి తన కొడుకుతో సహా సముద్రంలో దూకి ప్రాణాలు తీసుకుంది. హెల్బీ అనే గుడ్డివాడు ఏకతార మీద ఇలాంటి వీరగాథలు పాడుతూ డబ్బులు సంపాదించేవాడు. ఆ డబ్బులు దాచటానికి వాడికి ఇల్లు వాకిలి లేదు. అందుచేత వాడొక బౌద్ధ మఠం అధికారిని ఆశ్రయించి ఆయన అనుమతితో మఠం వసారా అరుగు మీద తనకున్న కొద్ది సామానులు పెట్టుకొని ఉంటూ ఉండేవాడు. మఠాధికారి అతడితో అప్పుడప్పుడు కబుర్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయం వేళ మఠం నిర్జనంగా ఉంది. హెల్బీ వసారా స్తంభాన్ని ఆనుకొని కూర్చొని చిన్నగా పాడుకుంటున్నాడు. ఆ సమయంలో ఎవరో వచ్చి వాడి చెయ్యి పట్టుకొని, హెల్బీ, నువ్వు చక్కని పాటలు పాడతావని మా రాజుగారికి తెలిసింది. ఆయనకు నీ పాటలు వినాలని ఉన్నదట. నిన్ను తన దగ్గరికి తీసుకురమ్మన్నారు. పోదాం పద అని అన్నాడు. రాజుగారు పిలుస్తూ ఉంటే వెళ్ళక తప్పదు కనుక హెల్బీ ఆ మనిషి యొక్క చెయ్యి పట్టుకొని నడుస్తూ వెళ్ళాడు. వాళ్ళు దర్బారు చేరుకున్నట్టుగా హెల్బీ గ్రహించాడు. ఎందుకంటే వాడికి ఆడవాళ్ల దుస్తులు రెపరెపలు వినిపించాయి. ఉత్తమ తరగతి స్త్రీల నుంచి వచ్చే పరిమళాలు వాడి ముక్కుకు తగిలాయి. హెల్బీని ఎత్తైన ఆసనం మీద కూర్చోబెట్టారు. సముద్ర యుద్ధంలో చనిపోయిన మహావీరుడి గాథను గానం చెయ్యమన్నది ఒక స్త్రీ. వాడు చక్కగా గొంతెత్తి ఆ పాటను భావయుక్తంగా పాడాడు. తనను ఆ పాటను పాడమన్న స్త్రీ పాట వింటూ వెక్కటమో ఏడవటమో వాటికి వినిపించింది. ఆ పాటలో వచ్చిన మహావీరుడి భార్యే ఆ స్త్రీ అని వాడికి తెలియదు. హెల్బీని దర్బారుకు తీసుకుపోయిన మనిషే అతన్ని తిరిగి మఠానికి చేర్చి, ఇలాగే 1 వారం రోజుల పాటు దర్బారుకు వచ్చి పాడావంటే మా రాజుగారు నీకు మంచి బహుమానం ఇస్తామన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా 2-3 రోజులు హెల్బీ దర్బారుకు వెళ్ళి వచ్చాడు. రాత్రిపూట అతను సావిడి అరుగు మీద ఉండటం లేదని మఠాధికారికి తెలిసింది. గుడ్డివాడు కదా, ఎక్కడికి పోతున్నాడా అని ఆశ్చర్యం వేసి హెల్బీని కనిపెట్టి చూడమని ఆయన 2 నౌకర్లను పంపించాడు. సాయంకాలం 6 గంటల వేళ హెల్బీ తనంతట తానే బయలుదేరి వేగంగా నడుచుకుంటూ పోవటం చూసి నౌకర్లు ఆశ్చర్యపడ్డారు.
అలా అతన్ని నడిపించే వ్యక్తి వాళ్లకు కనిపించలేదు. వాళ్ళు హెల్బీని అనుసరించి శ్మశానానికి వెళ్ళారు. అక్కడ వాడు ఒక ఎత్తైన బండ మీద కూర్చొని ఏకతార మీటుతూ పాట ప్రారంభించాడు. ఇది చూసిన నౌకర్లు హెల్బీని సమీపించి చెరొక రెక్క పట్టుకొని మఠానికి లాక్కొచ్చి మఠాధికారి ముందు కూలవేశారు. హెల్బీ ఆయనతో జరిగిందంతా చెప్పాడు. అంతా విని మఠాధికారి ఆశ్చర్యపోయాడు. ప్రాచీన వీరులు యుద్ధాలు చేసిన ప్రదేశము, శ్మశానము ఆ మఠానికి సమీపంలోనే ఉన్నాయి. ఆ వీరుల ప్రేతాత్మలు తమ కథలను వినటానికి హెల్బీని రోజు తీసుకుపోతూ ఉండాలి. నిన్ను తీసుకుపోయి పాడిస్తున్నవి దయ్యాలు. వాటితో స్నేహం చేశావంటే అవి నిన్ను సర్వనాశనం చేసి తీరుతాయి అని మఠాధికారి హెల్బీతో అన్నాడు. హెల్బీ అందుకు భయపడ్డాడు. మఠాధికారి వాడికి ధైర్యం చెప్పి, ఈసారి ఆ వ్యక్తి నీ కోసం వచ్చినప్పుడు నువ్వు పలకనే వద్దు అని వాడి శరీరం అంతటా మంత్రాక్షరాలు రాశాడు. అయితే ఆయన హెల్బీ చెవుల మీద మంత్రాక్షరాలు రాయటం మర్చిపోయాడు. అందుచేత హెల్బీ కోసం మరొకసారి వచ్చిన దయ్యానికి హెల్బీ శరీరంలో చెవులు తప్ప ఏమీ కనిపించలేదు. ఆ దయ్యం హెల్బీ చెవులు పట్టుకొని బలంగా లాగి తెంచుకుపోయింది. హెల్బీకి భరించరాని ఆవేదన కలిగింది. కానీ ఆ బాధను సహించి అతడు కిక్కురుమనకుండా ఊరుకున్నాడు. మఠాధికారి హెచ్చరిక అతడికి బాగా గుర్తుంది. దయ్యాల దర్బారులో పాడినందుకు నాకు లభించిన బహుమతి ఇదే అనుకున్నాడు హెల్బీ. ఆ తరువాత దయ్యాలు అతని జోలికి రాలేదు. ఇలా దయ్యాల దర్బారు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ రోగానికి తగిన చికిత్స. ఈ కథను రాసిన వారు అజ్జరపు హనుమంతరావు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం కాశ్మీర దేశంలో హిమబిందు అనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన 64 విద్యల్లోనూ ఆరితేరినవాడు. ఆయన దగ్గర శిష్యులుగా చేరి చదువుకున్న వారిలో అన్ని విద్యల వారు ఉన్నారు. అయినప్పటికీ జ్యోతిష్యంలో ఆయనకు సాటిలేని పేరు ఉండేది. ఆ కారణం చేత ఆయనకు ఆస్థానంలోనూ ప్రజల్లోనూ గొప్ప పలుకుబడి మర్యాద ఉండేది. దేశంలో ఇంకా ఎందరో గొప్ప పండితులు ఉన్నప్పటికీ వారంతా హిమబిందు ముందు ఏమాత్రమూ రాణించేవారు కాదు. అందుచేత వారికి ఆయన మీద చాలా ఈర్ష్యగా ఉండేది. కాశ్మీరు రాజు మందమతి. అతనికి కాస్త తలతిక్క కూడా ఉండేది. చెప్పుడు మాటలు విని అప్పుడప్పుడు అవివేకపు పనులు చేసేవాడు. హిమబిందు అంటే గిట్టని పండితులందరూ ఒకసారి కూడబలుక్కొని రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ఈ హిమబిందుతో చావొచ్చి పడింది. తనకు తెలియని శాస్త్రం లేదని లోకాన్ని నమ్మించాడు. ఎవడైనా తాను హిమబిందు శిష్యుడినంటే చాలు, వాడికి బ్రహ్మరథం పడుతుంది లోకం అంటూ అంతులేని చాడీలు చెప్పారు. ఇదంతా విన్న మీదట రాజుకు హిమబిందును పరీక్షించాలని అనిపించింది. అతనికి ఎలాంటి పరీక్ష పెట్టాలో అది కూడా పండితులే చెప్పారు. మర్నాడు రాజు హిమబిందును తన దర్బారుకు పిలిపించి 3 వ్యక్తులను హిమబిందుకు చూపించాడు. వారిలో ఒకడు వెర్రిబోగులవాడు, రెండోవాడు జన్మతః చెవిడి మూగా కూడా, మూడవది స్త్రీ. ఆమె పుట్టుగుడ్డిది. మొదటివాణ్ణి పండితుణ్ణి చెయ్యమని, రెండోవాణ్ణి మూగతనము చెవుడు పోగొట్టమని, మూడోవాణ్ణి నాట్యగత్తెనుగా తయారు చేయమని రాజు హిమబిందును ఆదేశించాడు. రాజుగారి మాటలు విని హిమబిందు నిర్ఘాంతపోయాడు. ఈ 3 పనులు చేయటానికి ఎంతకాలం పడుతుంది అని రాజు హిమబిందును అడిగాడు. 3 మాసాలకు తక్కువ పట్టదనుకుంటాను అన్నాడు హిమబిందు. 3 మాసాలు చాలునా అన్నాడు రాజు ఆశ్చర్యంతో. చాలు మహారాజా, 1 నెలపాటు వీరి హస్తరేఖలు, లలాటరేఖలు, గ్రహబలాలు పరీక్షించాలి. అటుపైన శిక్షణకైనా చికిత్సకైనా 2 మాసాలు చాలు అన్నాడు హిమబిందు. సరే, 3 నెలల అనంతరం కనిపించండి. అప్పటికి ఈ 3 పనులు పూర్తి కాని పక్షంలో మీకు దేశ బహిష్కరణ జరుగుతుంది. ఆ సంగతి గుర్తుంచుకోండి అన్నాడు రాజు. ఈ నెల గడిచాక హిమబిందు ఆ 3 వెంటబెట్టుకొని రాజుగారి దర్బారుకు హాజరయ్యాడు. వీళ్ళ హస్తరేఖలు, లలాటరేఖలు పరీక్షించారా అని రాజు ఆయన్ని అడిగాడు. పరీక్షించాను మహారాజా, వాటిలో ఒక్కటి కూడా వీళ్లకు అనుకూలంగా లేదు. ముఖ్యంగా గ్రహాలు అనుకూలించనప్పుడు నా ప్రయత్నం ఎందుకు పనికిరాదు అన్నాడు హిమబిందు. అయితే మీరు ఓడిపోయినట్టేనా అని రాజు అడిగాడు. నేను ఓడిపోవలసిన అవసరం లేదు.
మంత్రతంత్ర శాస్త్రాలలో గ్రహగతులను తప్పించే ప్రక్రియలు లేకపోలేదు. అలాంటి పనులు మన మహర్షులు అనేకసార్లు చేశారు. లలాట రేఖలను కూడా అవలీలగా మార్చవచ్చు. సత్యవంతుడి లలాట లిఖితాన్ని సావిత్రి మార్చలేదా? తమ సెలవైతే నేను మహావ్రతం ప్రారంభించి గ్రహగతులను మార్చేస్తాను అన్నాడు హిమబిందు. గ్రహాల గతులు మార్చటానికి నా అనుమతి దేనికి? అన్నాడు రాజు. ఇది అంత తేలికైన విషయం కాదు. నేను గ్రహగతులను మార్చే వ్రతం పరిసమాప్తి అయ్యేలోగా 1000 మంది సుక్షత్రియ యువకులను 1000 మేలుజాతి గోవులను బలి ఇచ్చి గ్రహశాంతి చేయవలసి ఉంటుంది. అంతకన్నా కూడా గొప్ప ప్రమాదం ఒకటి ఉంది. తమలాంటి గొప్ప జాతకులకు ఉచ్చులో ఉండి కాపాడుతున్న గ్రహాలు తమ గతులు మారినాక నీచలో పడి దారుణమైన కష్ట నష్టాలను కలిగించవచ్చు. ఈ మహాసభలో ఎవరో అదృష్ట జాతకులు ఉన్నారు. వారంతా ఆమోదించినట్లయితే నా వ్రతాన్ని ఇవాళే ప్రారంభిస్తాను అన్నాడు హిమబిందు. ఈ మాటలు వినగానే రాజుకు కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. సభలో చాలామందికి దడ పుట్టుకొచ్చింది. హిమబిందు అసాధారణ శక్తిమంతుడన్న నమ్మకం అందరికీ ఉంది. ఆయన జాతకాలు చూసి కోటీశ్వరులు బికారులైపోతారని చెబితే అక్షరాలా జరిగింది. ఆయన వైద్యం చేస్తే చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు లేచి తిరిగారు. అందుచేత ఆయన నోటి మాటలంటే అందరికీ గురి. మంత్రి రాజు చెవిలో ఏదో ఊదాడు. రాజు హిమబిందుకేసి తిరిగి, సరే అయితే ప్రస్తుతానికి ఈ ముగ్గురిని వాళ్ళ గ్రహచారానికి వదిలేయండి అని అన్నాడు. తరువాత ఆయన ఆనవాయితీ ప్రకారం హిమబిందుకు కానుకలు ఇచ్చి ఆయన మీద చాడీలు చెప్పిన వారిని దేశం నుంచి పంపించేశాడు. ఇలా రోగానికి తగిన చికిత్స అనే ఈ కథ సమాప్తమైంది. అనాతో ఐశ్వర్యం. ఈ కథను రాసిన వారు ఇందుకూరి లక్ష్మీపతిరాజు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో రత్తయ్య అనే పాలేరు ఒక భూస్వామి దగ్గర పనిచేసేవాడు. అతను భూస్వామి పశువుల శాలలోనే ఒక మూల పెళ్ళాం బిడ్డలతో కాపురముంటూ తన రెక్కల కష్టంతోనే సంసారం ఈదుకుంటూ వస్తున్నాడు. ఒకనాటి రాత్రి రత్తయ్యతో అతని భార్య, ఎన్నాళ్ళు గడిచినా మనకు కడుపుకే జరగకుండా ఉంటే రేపు మన పిల్లల గతి ఏమయ్యేటట్టు? మనకిక మోక్షం లేదా అని అన్నది. దానికి రత్తయ్య, వ్యాపారం చేస్తే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, కానీ వ్యాపారం చెయ్యాలంటే డబ్బుండాలి. నాకు తెలివితేటలు తక్కువై కాదు. పెట్టుబడికి 1 అనా ఉంటే నెల తిరగకుండానే 1000 రూపాయలు లాభం చేద్దును. కానీ ఆ అనా ఏది అని అన్నాడు. భార్యాభర్తల మధ్య జరిగిన ఈ సంభాషణ గోడ అవతల ఉన్న భూస్వామి చెవులో పడింది. తన పాలెగాడు అనాతో ఏం వ్యాపారం చేస్తాడో, లాభం ఎలా తెస్తాడో చూడాలనుకొని ఆయన గోడ మీది నుంచి 1 అనా కాసు రత్తయ్య గుడిసె పక్క పడేలాగా వేశాడు. మర్నాటి ఉదయం కసువు ఊడుస్తూ ఉంటే ఆ అనా కాసు రత్తయ్య భార్యకు దొరికింది. ఆమె దాన్ని తీసుకుపోయి భర్తకు చూపుతూ, అనా ఉంటే పెట్టుబడి చేసి లాభం తెస్తానంటివిగా, ఇదిగో అనా అని అతడికి ఇచ్చింది. రత్తయ్య దాన్ని తీసుకొని భూస్వామి వద్దకు వెళ్ళి, బాబు, పశువుల శాలలో కసువు ఊడుస్తూ ఉంటే ఈ అనా దొరికింది. ఇది తమదే అయి ఉంటుంది, తీసుకోండి అని అన్నాడు. భూస్వామి ఆ అనా కాసును అటూ ఇటూ తిప్పి చూసి, ఇది నాది కాదు, దొరికింది కనుక నువ్వే ఉంచుకో, ఎందుకైనా పనికి రావచ్చు అని అన్నాడు. రత్తయ్య చిత్తం అని భూస్వామి వద్ద సెలవు పుచ్చుకొని బస్తీకి వెళ్ళాడు. అక్కడ పేదవాళ్లకు చిన్న మొత్తాలు అప్పులిచ్చేవాళ్ళు ఉంటారు. అటువంటి వాడి దగ్గరకు వెళ్ళి రత్తయ్య, అయ్యా, ఈ అనా వడ్డీ కింద ముందుగానే తీసుకొని 1 రూపాయి బదులివ్వండి, మీ రూపాయి సాయంకాలానికల్లా తీసుకొచ్చి మీకిచ్చేస్తాను అని అన్నాడు. ఆ మనిషి ఇచ్చిన రూపాయి తీసుకొని ఇంకొకడి దగ్గరకు వెళ్ళి వాడికి రూపాయి వడ్డీ కింద ముందే ఇచ్చేసి మర్నాడిస్తానని చెప్పి 10 రూపాయలు అప్పు పుట్టించాడు రత్తయ్య. ఆ 10 రూపాయలు వడ్డీ కింద తీసుకొని మరొక వడ్డీ వ్యాపారి రత్తయ్యకు 100 రూపాయలు అప్పిచ్చి కాగితం రాయించుకున్నాడు. దాన్ని తీసుకుపోయి రత్తయ్య ఒక పెద్ద వడ్డీ వ్యాపారస్తుడికిచ్చి, ఇది వడ్డీ కింద తీసుకొని 1000 రూపాయలు అప్పివ్వండి, వారం 10 రోజుల్లో ధాన్యం అమ్మగానే మీ డబ్బుని మీకిస్తాను అని అన్నాడు.
అప్పుడు వడ్డీ వ్యాపారి రత్తయ్య ఊరు పేరు, అతన్ని ఎరిగిన భూస్వామి పేరు అంతా విచారించి 1000 రూపాయలు బదులిచ్చాడు. ఆ డబ్బు పుచ్చుకొని రత్తయ్య ఆ రోజే తన 100 రూపాయల బాకీ, 10 రూపాయల బాకీ, రూపాయి బాకీ చెల్లువేసి ఇంటికొచ్చి తన దగ్గర మిగిలిన డబ్బుని భార్యకు చూపించి, చూశావా అనాతో ఎంత డబ్బు పుట్టించానో అంటూ తాను చేసినదంతా చెప్పాడు. ఇదేం సంపాదన, మళ్ళీ అప్పుల వాళ్లకు 1000 కట్టొద్దు, 900 లేవే అన్నది భార్య. అసలు వ్యాపారం చేసినాక ఇంతకింత లాభం వస్తుంది, ఇది లాభం కాదు పెట్టుబడి అన్నాడు రత్తయ్య. మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి రత్తయ్య జొన్నవాడ అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామం రైతులు జొన్నలు పండిస్తారు. పంట కోతకు సిద్ధంగా ఉంది. రత్తయ్య రైతు అందరినీ కలుసుకొని, ఈ ఏడు మీ పంటంతా నేనే కొంటాను, ఇప్పుడే బయానాలిచ్చేస్తాను. ధాన్యం కొలిచేటప్పుడు నేను చెప్పిన వాళ్లకు గాని నాకు గాని కొలవాలి అంటూ తలా 50, 25 పరక బయానాలిచ్చి కాగితాలు రాయించుకున్నాడు. ధాన్యం ధరలో అతను వారికి లోపమేమీ చేయలేదు. మామూలుగా పట్నం నుంచి వచ్చి కొనుక్కుపోయే వర్తకులిచ్చే ధరే తాను కూడా ఇస్తానని అన్నాడు. రత్తయ్య ఇంటికి తిరిగి వచ్చిన 2-3 రోజుల కల్లా ధాన్యపు వర్తకులు వచ్చి జొన్న పంట యావత్తు పొలం మీదనే అమ్ముడైందని విని కంగారు పడ్డారు. ఎందుకంటే ఈ ధాన్యం మీద తీసే లాభాలతో వాళ్ళు ఏడాది పొడుగునా హాయిగా బ్రతుకుతారు. జొన్నవాడలో పండే ప్రతి గింజకు ముందే బయానా ఇచ్చేసిన వాడు ఫలానా గ్రామంలో ఉండే రత్తయ్య అని వర్తకులకు తెలిసింది. వారు అతన్ని వెతుక్కుంటూ వచ్చి, మా కడుపు కొడితే నీకేం లాభం, మేము తాత ముత్తాతల నాటి నుంచి ఈ ధాన్యం వ్యాపారం చేస్తున్నాం, నువ్వు చూడబోతే ఈ వ్యాపారానికి కొత్త వాడివి, అందుచేత ఆ ధాన్యం మాకు వదిలిపెట్టు అని బ్రతిమాలారు. నేనైతే అంత ధాన్యం ఏం చేసుకుంటాను, మారుబేరానికి అమ్ముకోవలసిందే, వ్యాపార ధర్మం మీకు తెలియంది కాదు కదా, నేను ఇంత ధరకు కొన్నాను, అంతకంటే హెచ్చు వేసి ఆ ధాన్యమంతా నా దగ్గర నుంచి మీరే కొనుక్కోండి అన్నాడు రత్తయ్య. వర్తకులు దారికి వచ్చి రత్తయ్యకు 1000 రూపాయలు మిగిలేటట్టుగా ధాన్యం ధరని నిర్ణయించారు. రత్తయ్య వారి దగ్గర తీసుకున్న డబ్బులో నుంచి వడ్డీ వ్యాపారస్తుడికి 1000 రూపాయలు ఇచ్చేసి మిగిలిన 1000 రూపాయలు పెట్టి కొంత పొలాన్ని కొనుక్కొని ఇల్లు వేసుకొని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా జీవించాడు. రత్తయ్య అన్నంత పని చేసినందుకు భూస్వామి ఎంతో సంతోషించాడు. ఇలా అనాథో ఐశ్వర్యం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ దయ్యాల కొంప. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. కోదండపాణి అనే యువకుడికి పట్నంలో ఉద్యోగమైతే దొరికింది కానీ ఇల్లు దొరకలేదు. వాడు ఇంటి కోసం 10 మందిని అడిగి అడిగి విసిగిపోయాక శ్రీమంతుడనే అతను తటస్థపడి, ఊరి చివర నాకో మేడ ఉంది, దానికి దయ్యాల కొంప అని పేరు పడి ఎవరు ఆ ఇంట్లో ఉండటం లేదు, నీకు కావాలంటే అందులో ఉండొచ్చు, అద్దె కూడా ఇవ్వక్కర్లేదు అని అన్నాడు. ఇందుకు కోదండపాణి ఎంతో సంతోషించి ఆ రాత్రే అక్కడికి వెళ్ళాడు. ఇంటికి తాళం పెట్టి ఉంది కానీ కోదండపాణి మెట్లెక్కుతూ ఉండగా తాళం దానంతటదే విడిపోయింది. తలుపులు దానంతటవే తెరుచుకున్నాయి. కోదండపాణికి ఒళ్ళు జలధరించినా ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. ఆ మరుక్షణం తలుపులు వాటంతటవే మూసుకున్నాయి. కొంతసేపటికి లోపల పెద్దగా వెలుగు వచ్చింది. ఎదురుగా కోదండపాణికి అస్పష్టాకారం ఒకటి కనిపించింది. నేను ఇంట్లో ఉండే పెద్ద దయ్యాన్ని, నాతో పాటుండే మిగతా 3 దయ్యాలు నా మాట వింటాయి, నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే నన్ను మెప్పిస్తే చాలు అన్నదా అస్పష్టాకారం. కోదండపాణి పెద్ద దయ్యానికి దన్నం పెట్టి, నేను ఈ ఇంట్లోనే ఉంటాను, నువ్వేం చెబితే అది చేస్తాను అని అన్నాడు. అప్పుడు పెద్ద దయ్యం మిగతా 3 దయ్యాలను పిలిచి, ఇది నా భార్య, వీళ్ళిద్దరూ నా కూతుర్లు, నా కూతుర్లిద్దరిలో ఎవరందమైన వారో తేల్చలేక చస్తున్నాను, వాళ్ళిద్దరికీ కోపం రాకుండా అసలు విషయం చెప్పి నా సమస్యను పరిష్కరించు అని అన్నది. కోదండపాణి పిల్ల దయ్యాలు రెండింటిని పరీక్షగా చూసేసరికి అవి పల్లికిలిస్తూ భయంకరంగా నవ్వాయి. వాడు తన భయాన్ని లోలోపలే అణుచుకొని మేకపోతు గాంభీర్యంతో, నేను నిజం చెబితే ఒకరికి తప్పకుండా కోపం వస్తుంది,
కాసేపు గడువిస్తే ఆ కోపాన్ని చల్లార్చగలను. అందుకు నువ్వొప్పుకుంటావా అని పెద్ద దయ్యాన్నడిగితే అది వెంటనే సరే అన్నది. కోదండపాణి పిల్ల దయ్యాల్లో ఒకదాన్ని వేలితో చూపుతూ, ఇద్దరిలోకి ఇదే అందమైనది. కాని ఇంత అందముండి ఇలా తల్లిదండ్రుల చాటున ఉండిపోవటమేమిటి? హాయిగా ఏ అడవిలోకైనా వెళ్ళిందంటే మగదయ్యాలు నేనంటే నేనని పోటీపడి మరి దీన్ని పెళ్లాడటానికి పోటీ పడతాయి అని అన్నాడు. అప్పుడా పిల్ల దయ్యం పెద్ద దయ్యంతో, ఈ మనిషి నిజం చెబుతున్నాడు, నేను అడవికి వెళ్ళిపోతాను అని తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి ఎగిరి వెళ్ళిపోయింది. అయితే రెండవ పిల్ల దయ్యం కోదండపాణి మీద అలిగి ఇంట్లో ఒక మూలకు వెళ్ళిపోయింది. కోదండపాణి ఆ దయ్యం దగ్గరకు వెళ్ళి, నిజానికి నువ్వే అందగత్తెవు, ఆ విషయం చెబితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. మరి నాకు నిన్ను రోజూ చూడాలని కోరిక. అందుకే అబద్ధం చెప్పి దాన్ని బయటికి పంపేశాను అని అన్నాడు. పిల్ల దయ్యం ఈ మాటలకు కాస్త మెత్తబడి, అది సరే కాని మళ్ళీ నా అక్క ఇక్కడికి తిరిగి వస్తే ఏం చెయ్యాలి అని అడిగింది. మళ్ళీ అది ఇక్కడికి వస్తే దాన్ని చేసుకునేటందుకు మగదయ్యాలేవి ఇష్టపడలేదని అర్థం. అప్పుడది అందగత్తె కాదని నిర్ధారణ అవుతుంది. అలా జరగటం నీ అక్కకి ఇష్టముండదు. అందుకే మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టదు అన్నాడు కోదండపాణి. నువ్వు నా కోపం తగ్గించటానికి అబద్ధం చెబుతున్నావు. నేను నిజంగా అందగత్తెను కాదు అన్నది దయ్యం వగలుపోతూ. నేనబద్ధాలు చెబితే అది నీ సంతోషం కోసమే కదా. అయినా నేను అందమైన వాళ్ళనే తప్ప అడ్డమైన వాళ్ళను సంతోషపెట్టను అన్నాడు కోదండపాణి లేనిపోని కోపం నటిస్తూ. వెంటనే పిల్ల దయ్యం, నువ్వు నిజమే చెబుతుంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నేను మనిషిని, నువ్వు దయ్యానివి, మన పెళ్లి ఎలా సాధ్యం అన్నాడు కోదండపాణి భయంగా. నేను కావాలనుకున్నప్పుడల్లా మనిషిగా మారగలను. ఒక మనిషిని పెళ్లి చేసుకోవాలని కోరిక అన్నది పిల్ల దయ్యం. ఈలోగా పెద్ద దయ్యం కోదండపాణి వద్దకు వచ్చి, అమ్మాయికి సర్ది చెప్పావా, దాని కోపం తగ్గిందా అని అన్నది. నాన్న, నన్నియన పెళ్లి చేసుకునేటందుకు ఒప్పుకున్నాడు అన్నది పిల్ల దయ్యం. ఆ మాటలకు తండ్రి దయ్యం తల్లి దయ్యం రెండూ కూడా ఆనందం పట్టలేక కీచుమంటూ అరచి గంతులు వేయసాగాయి. మీ గంతులాపండి, పెళ్ళంటే ఊరికనే అయిపోయేది కాదు, నాకు కట్నం కావాలి అన్నాడు కోదండపాణి. అడగవయ్యా అడుగు, నా పిల్లలిద్దరికీ పెళ్లి చేయాలన్న కోరికతోనే కదా నేనిక్కడున్నది. నీకేం కావాలో అడుగు, తెచ్చిస్తాను అన్నది పెద్ద దయ్యం. నాకేమీ అక్కర్లేదు, ఈ ఇల్లు నాకిచ్చేస్తే చాలు అన్నాడు కోదండపాణి. సరే తీసుకో అన్నది పెద్ద దయ్యం. అయితే నేను నా భార్య మాత్రమే ఈ ఇంట్లో ఉంటాం, మీరిద్దరూ ఇక్కడ్నించి వెళ్ళిపోండి అన్నాడు కోదండపాణి. ఇది చాలా అన్యాయం, మేమిక్కడుంటే నీకేం నష్టం అన్నది పెద్ద దయ్యం. మీరిక్కడుంటే అంతా నేను ఇల్లరికం వెళ్ళానని అనుకుంటారు. అత్తమామల ఇంట్లో ఉంటూ వాళ్ళ సొమ్ము తింటున్నానని అంటారు. అయినా మీరిక్కడుంటే తప్ప బ్రతకలేరా అన్నాడు కోదండపాణి. నువ్వు నిజమే చెబుతున్నావు, మేము వెళ్ళిపోతాంలే. నా కూతురు కాపురం చక్కగా ఉంటే అదే 10,000 అంటూ పెద్ద దయ్యం భార్య దయ్యం అక్కడ్నించి కదిలాయి. తల్లి దయ్యం పిల్ల దయ్యానికి ఎన్నో నీతులు చెప్పి వెళ్ళింది. అంతా వెళ్ళిపోయాక నీ వాళ్ళందరినీ ఇంట్లోంచి పంపించేశానని బాధగా ఉంది నాకు అన్నాడు కోదండపాణి. నువ్వు మంచి పనే చేశావు. అమ్మానాన్నల కోరిక మా పెళ్ళి ఒక్కటే. మేము మనుషులుగా ఉన్నప్పుడు నాన్న మా ఇద్దరికీ పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని వచ్చాడు. ఆ సమయంలో శ్రీమంతుడైన అతను నాన్నను మోసం చేసి మా పొలమంతా కాజేశాడు. పెళ్ళిళ్ళాగిపోయాయి. డబ్బు లేకుండానే తమ పెళ్ళవుతుందని తన అందాన్ని నమ్ముకున్న మా అక్క పెళ్ళికొడుకు వద్దకు వెళ్ళి అవమానపడి వెనక్కు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. ఆ దుఃఖంలో ఇంటిల్లపాది విషం మింగి చనిపోయాం. మా కుటుంబమంతా పగ తీర్చుకునేటందుకు శ్రీమంతుడు కొత్తగా కట్టిన ఇంట్లో దూరాం. ఇదే ఆ ఇల్లు. ఇప్పుడు అక్క ధైర్యంగా తన పెళ్లి తనే చేసుకుంటానని వెళ్ళింది. నా పెళ్లి నీతో జరిగింది. నాకిప్పుడు ఇక ఏ కోరికలు లేవు అంటూ పిల్ల దయ్యం కోదండపాణిని మెచ్చుకుంది. ఇప్పుడిక నీకు ఏ కోరికలు లేకపోతే ఇంకా ఇలా దయ్యమై ఉండటమెందుకు అన్నాడు కోదండపాణి. అంతే, పిల్ల దయ్యం అక్కడ్నించి మాయమైంది. దాని ఆత్మ స్వర్గానికి పోయి ఉండాలి. కోదండపాణి ఆ రాత్రంతా అక్కడ సుఖంగా నిద్రపోయాడు. తెల్లవారగానే కోదండపాణి వెళ్ళి శ్రీమంతుడికి జరిగిందంతా చెప్పాడు.
శ్రీమంతుడు వాణ్ణి మెచ్చుకొని, అన్ని విధాలా ప్రయోజకుడివైన నిన్ను నా అల్లుడుగా చేసుకోవాలనుంది. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆ మేడను కట్నంగా ఇస్తాను. అయితే ఒక్కగానొక్క కూతురు, దాన్ని వదిలి మేముండలేము. మమ్మల్ని కూడా ఆ మేడలో ఉండనివ్వాలి అని అన్నాడు. శ్రీమంతుడి కూతురు తార చాలా అందంగా ఉండటంతో కోదండపాణి పెళ్లికి వెంటనే ఒప్పుకుంటూ, మీ అమ్మాయిని పెళ్లాడటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కాని ఇల్లరికపటల్లుడిగా అనిపించుకోవటం నాకు సుతరామూ గిట్టదు. అలా కాకుంటే నేను ఆ దయ్యం చిన్న కూతుర్నే పెళ్లాడి ఉండేవాణ్ణి. దాని ఆకారం వికారం అయినా బుద్ధి కడిగిన ముత్యం లాంటిది. ఇక కట్నం మాటకొస్తే ఆ కట్నాలు కానుకలంటే అసలే నాకు సరిపడదు. నాకు ఉద్యోగమంటూ ఉంది. ఆ వచ్చే జీతంతో నేను మీ కుమార్తె హాయిగా బ్రతకగలం అని అన్నాడు. ఆ జవాబుతో శ్రీమంతుడికి చేసేది లేక, అయితే ఒక పని చెయ్యి, ఆ మేడకు దయ్యాల కొంప అన్న పేరు వచ్చింది కనుక ఎవరూ దానిలోకి అద్దెకు రారు. నువ్వు నీ భార్య అందులో ఉండండి అని అన్నాడు. ఇందుకు కోదండపాణి ఒప్పుకున్నాడు. తరువాత శ్రీమంతుడి కూతురుతో కోదండపాణి పెళ్లి ఘనంగా జరిగిపోయింది. ఇలా దయ్యాల కొంప అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ తెల్ల ఏనుగు. ఈ కథ బర్మా దేశపు జానపద కథ. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం బర్మా దేశంలోని ఒక చిన్న రాజ్యాన్ని హోలాంగ్ అనే రాజు పరిపాలించేవాడు. దాని రాజధాని నగరంలో క్వాంగ్యూ అనేవాడు ఎంత మాసిన బట్టలనైనా సరే శుభ్రంగా ఉతికి చలవ చేయటంలో బాగా ప్రసిద్ధికెక్కాడు. ఒకనాటి ఉదయం వేళ క్వాంగ్యూ దగ్గరకు మట్టి పాత్రలు చేయటంలో మంచి నేర్పరి అయిన కమ్మరివాడొకడు వచ్చి, రాజుగారు నా కోసం కబురంపారు. రాణిగారికి ఒంట్లో బాగోలేదట. ఆమె సేవించే మందులు తయారు చేయటానికి ప్రత్యేకమైన మట్టితో ఒక పాత్ర చెయ్యాలి అని అన్నాడు. అవునా, అదృష్టవంతుడివి. రాజదర్శనం అంటే మాటలా అన్నాడు క్వాంగ్యూ. అది నిజమే, కానీ ఆయన్ను దర్శించేటందుకు కాస్త శుభ్రంగా ఉన్న దుస్తులతో వెళ్ళాలి కదా. ఇదిగో ఈ సంచిలో మాసిన బట్టలు తెచ్చాను. వాటిని రేపు ఉదయానికల్లా బాగా ఉతికి ఇవ్వాలి అని అన్నాడు. ఆ మధ్యాహ్నం క్వాంగ్యూ వాటిని శుభ్రపరిచేటందుకు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టేసరికి నీలం రంగులో ఉన్న ఆ బట్టల రంగు వెలసిపోయి తెల్లగా అయింది. మర్నాడు కుమ్మరి వచ్చి జరిగింది చూసి క్వాంగ్యూతో పోట్లాటకు దిగి తనకు జరిగిన నష్టాన్ని గురించి రాజుకు ఫిర్యాదు చేస్తానంటూ అతనికి డబ్బులివ్వకుండా వెళ్ళిపోయాడు. కుమ్మరి రాజప్రాసాదంలోకి వెళ్ళేసరికి రాజు, ఆహా, ఏం తెలుపు! బట్టల్ని మల్లెపువ్వంత తెలుపుగా ఉతికిన వాడెవడు అని కుమ్మరిని అడిగాడు. వాడు రాజుతో, ప్రభూ, మన నగరంలోనే క్వాంగ్యూ అనే బట్టలు ఉతికేవాడున్నాడు. వాడు దేన్నైనా సరే, ఆఖరుకు ఎలుకతోలునైనా సరే తెలుపుగా చేయగలడు. తమరు తెల్ల ఏనుగు కోసం ప్రయత్నిస్తున్నారు కదా. గజశాలలో ఉన్న ఏ ఏనుగునైనా వాడికి అప్పగించండి. వాడు దాన్ని తెల్ల ఏనుగుగా చేయగలడు అని అన్నాడు. రాజు వెంటనే క్వాంగ్యూ కోసం భటులను పంపాడు. వాడు వచ్చి రాజు చెప్పింది విని, ఇది కుమ్మరి తనకు హాని చేసేటందుకు వేసిన పథకం అని గ్రహించి రాజుతో, ప్రభు, ఒక్క ఏనుగునేమిటి, తమరాజ్ఞాపిస్తే గజశాలలో ఉన్న ఏనుగులన్నింటినీ తలతల్లాడే తెల్ల ఏనుగుల్ని చేయగలను. అయితే అందుకు ముందుగా ఏనుగును బట్టల్ని ఉతకిచ్చినట్లుగానే వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాలి. అందుకవసరమైన తొట్టెను అంతకుముందు తమ దర్శనానికి వచ్చిన కుమ్మరి చేత వేగిరం తయారు చేయించండి అని అన్నాడు. మరుక్షణం రాజు కుమ్మరిని రప్పించి, ఒరేయ్, రేపు సూర్యోదయానికల్లా ఏనుగు నిలబడటానికి వీలైనంత పెద్ద తొట్టెను చేసి తీసుకురా. అలా తేకపోయావో నిన్ను రాజ్యం నుంచి బహిష్కరిస్తాను అని అన్నాడు. ఇది క్వాంగ్యూ పన్నిన పన్నాగం అని తెలుసుకొని చేసేది లేక కుమ్మరి ఇంటికి పోయి ఆ రాత్రంతా ఇంటిల్లపాదిని మట్టి మోయటానికి, అడుసు తొక్కటానికి సాయంగా తీసుకొని తెల్లవారుతూ ఉండగా తొట్టెతో రాజుగారి వద్దకు వచ్చాడు. క్వాంగ్యూ తొట్టెలో నీళ్లు పోయించి దాని చుట్టూ మంటలు పెట్టాడు. నీరు వేడెక్కుతూ ఉండగా మావటివాడు గజశాల నుంచి ఏనుగునొకదాన్ని తోలుకొచ్చి తొట్టెలో దింపాడు. దానితో తొట్టె ముక్కలు చెక్కలుగా పగిలిపోయింది. అది చూసి రాజు కుమ్మరికేసి కల్లెర్ర చేసి, ఒరేయ్, నువ్వు చేపట్టిన వృత్తికి అవమానకరం. రేపు సూర్యోదయానికి 2 గడియల ముందుగా
గట్టిగా ఉండే మరొక తొట్టెను చేసి తీసుకురాకపోయావో నీ తల కొట్టేయిస్తాను అని అన్నాడు. అలాగే ప్రభు అంటూ కుమ్మరి బయలుదేరి ఆ రాత్రికి రాత్రే రాజ్య సరిహద్దులు దాటి పారిపోయాడు. అది విని రాజు కోపం పట్టలేక ఊరనుంచి కత్తి దూసి క్వాంగ్యూను నువ్వు ద్రోహం తలపెట్టలేదు కదా అని గద్దించాడు. క్వాంగ్యూ రాజుకు వంగి వంగి దన్నాలు పెట్టి ప్రభు ఏనుగును నా ఇంటికి పంపండి. రేపీ పాటికి ఏనుగు నాదా లేక ఐరావతమా అని తమరు భ్రమపడగలరు అని అన్నాడు. ఆ రాత్రి క్వాంగ్యూ తన ఇంటి వద్ద మావటివాడు వదిలిపోయిన నల్ల ఏనుగుకు ఒక నిచ్చెన ఆనించి దానిమీద నిలబడి సున్నంతో గోడలకు వెళ్ళవేసినట్టుగా దానికి అరగా అరగా 5 సార్లు సున్నం నీళ్లతో వెళ్ళవేశాడు. తెల్లవారి రాజు ఆ ఏనుగును చూసి పరమానంద భరితుడై ఆహా తెల్ల ఏనుగు కావాలన్న కోరికే ఈనాటికి తీరింది అని క్వాంగ్యూను మెచ్చుకొని వాడికి 1,00,000 బంగారు కాసులు ఒక పంచకళ్యాణి గుర్రాన్ని బహుకరించాడు. క్వాంగ్యూ వాటితో ఇంటికి తిరిగి వస్తూనే మూటాముల్లే సర్దుకొని గుర్రం మీద బయలుదేరి సూర్యాస్తమయమవుతూ ఉండగా రాజ్య సరిహద్దులు దాటి ఒక చిన్న నదీ ప్రాంతాన్ని చేరాడు. అక్కడ చిరిగిపోయిన బట్టలతో ఒకడు నదిలో గాలం వేసి చేపలు పడుతూ కనిపించాడు. క్వాంగ్యూ వాడికేసి చూసి గుర్తించి ఓహో నన్ను సాధించబోయి కుమ్మరివి జాలరివయ్యావన్న మాట అని అన్నాడు. కుమ్మరి క్వాంగ్యూను చూసి తెల్లబోతూ ఇక్కడికెందుకొచ్చినట్టు ఈ గుర్రమేమిటి అని అడిగాడు. అప్పుడు క్వాంగ్యూ వాడికి జరిగిందంతా చెప్పి పద నది దాటి మరొక రాజ్యం చేరి ఎవరి వృత్తులు వాళ్ళం చేసుకుంటూ మిత్రుల్లాగా బ్రతుకుదాం అని అన్నాడు. ఇలా తెల్ల ఏనుగు అనే ఈ బర్మా జానపద కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీకు ఏ కథ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.